కడపలో మేడా కళ్యాణ మండపంలో జరగబోయే బలిజ కాపు ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయడానికి బద్వేల్ నియోజకవర్గం పోరుమామిల్ల కాసినాయన మండలం కలసపాడు నుండి భారీ ఎత్తున 30 వాహనాలలో బలిజ సేవా సంఘం సభ్యులు బయలుదేరారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో కాపు భవనానికి స్థలాన్ని కేటాయించి మరియు బలిజ సంఘంలో చదువుకొని ఉన్న నిరుద్యోగులకు ఆర్థిక వసతి కల్పించాలని కోరడం జరుగుతుందని వారు తెలిపారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కొంకుల రాంబాబు, బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి కొంకుల వెంకటరమణ, ఉపాధ్యక్షుడు పెరుగు వెంకటయ్య, కార్యనిర్వాహక అధ్యక్షులు హనుమంత బాలనరసింహులు, చిన్నతూము చైర్మన్ కొర్రపాటి సురేంద్ర, పెద్దతూము వైస్ చైర్మన్ డివి వెంకటేశ్వర్లు, పెద్ది సుధాకర్, నానబాల వెంకటేశ్వర్లు, బలిజ సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు। అందరూ బలిజ కుస్తులు అందరూ ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు వచ్చారు। ఈ సమావేశానికి అందరూ హాజరయ్యి బద్వేల్ నందు కాపు భవనం నిర్మించి ఆ యొక్క భవనానికి కావాల్సినటువంటి నిధులను సేకరించడానికి మా తరపున అందరూ వచ్చి అడిగేదానికి బద్వేల్ నుంచి మేము బయలుదేరుతున్నాము। ఇందుకు ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు। ఈ విధంగా సహకరించి బద్వేల్లో బలిజ కులస్తులు అందరిలోనూ ఐక్యత తీసుకొని వచ్చి తప్పకుండా కాపు భవనం నిర్మించి బద్వేల్లో ఉన్నతిగా స్థాయికి తీసుకొని పోయేదానికి మేమంతా కృషి చేస్తున్నామని బలిజ సేవా సంఘం తరఫున ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఈ యొక్క విషయాన్ని బద్వేల్లో ఉండే బలిజ కులస్తులందరికీ తెలియజేస్తున్నాను। ఆత్మీయ సమావేశానికి బద్వేల్ నుంచి పోరాలి కడపలో ఆత్మీయ సమావేశం అని బలిజ కులస్తులకు ఆత్మీయ సమావేశము మినిస్టర్లకు ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు। వాళ్ళకు కానీ మేము ఆత్మీయ సమావేశంగా వెళ్ళి బద్వేల్ నుండి పోరాని నుండి కల్పాడు నుంచి నియోజకవర్గ నాయకులు అందరూ కూడా బలిజ సంఘం నాయకులందరూ కూడా వస్తున్నారు। వాళ్ళకు కూడా ఇక్కడ మంచి చెడు సమావేశాలు తెలియజేసి ఇక్కడ బలిజ సేవా సంఘానికి ఒక భవనం ఏర్పాటు చేసి వాళ్ళకు మంచి చెడు అని ఇక్కడ ఇరుకు ఇబ్బంది